మనమందరం మన చేతులతో మన బైబిల్ పట్టుకుందాం. ప్రభు సన్నిధిలో దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తాం. తండ్రి నీకు వందనాలు, మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు అని దేవుని స్తుతిస్తామా ప్రియులారా? దినమందునా ఒంటరితనమందునా కృంగిన దినమందునా ఒంటరితనమందునా కృపతో నన్ను బ్రతికించనే, కల్వరిలో నన్నాదరించనే, కృపతో నన్ను బ్రతికించనే, కల్వరిలో నన్నాదరించనే, కల్వరిలో నన్నాదరించనే. ఎంత రమణీయములు దేవా, ఎంతో ఆనిముత్యములు ప్రభువా, ఎంత రమణీయములు దేవా. నీ వాక్యము జీవవాక్యము, నా పాదములకు వెలుగాయెను. నీ వాక్యము, నీ వాక్యము జీవవాక్యము, నా పాదములకు వెలుగాయనే. ఎంత రమణీయములు దేవా, ఎంతో ఆనిముత్యములు ప్రభువా, ఎంత రమణీయములు దేవా. నీ వాక్యము జీవవాక్యము, మా పాదములకు వెలుగాయను. బురదలో తిరిగిన మా పాదాలు, కంపలో ముళ్ళలో మేము తిరిగినప్పుడు, మా పాదాలు రక్తసిక్తమైనప్పుడు ప్రేమించి కౌగలించుకొని, చీకట్లో వెళ్తున్నావా అందుకే నీకు ముళ్ళు దాడి చేశాయి, వెలుగులోనికి రా అని ఆహ్వానించిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నా. అనేక పర్యాయాలు కుటుంబ వ్యవస్థలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో పట్టుకున్న కొమ్మ ఊడిపోయాను, కాళ్ళ కింద ఉన్న కొమ్మ కూడా ఇరిగిపోయింది. ఎక్కడ పడుతామో అర్థం కాని స్థితిలో ఉంటుంది. గాలిలో ఎగురుతున్న గాలిపటము ఏ విధంగా ఆ దారము తెగిపోయినప్పుడు అది కూడా అల్లకల్లోలమైంది, ఎక్కడ తెగిపోయి ఎక్కడ పడిపోతాను. అటువంటి స్థితి మాది ఏర్పడినప్పుడు స్థిరమైన జీవితం కలిగి జీవించమని చెప్పావు, ఆదుకున్నావు, కౌగలించుకున్నావు. ఆకలైనప్పుడు కడుపు నిండా అన్నం పెట్టావు, దిక్కు లేకున్నప్పుడు నా దగ్గరికి వచ్చి, మా దగ్గరికి వచ్చి భుజము తట్టి, నా కుమారుడా కూతురు భయపడవద్దు, నిన్ను స్వస్థపరుస్తానని చెప్పావు, బాగు చేస్తానని చెప్పావు. ఇంతగా ఆదరించి దేవుని మేము కనుగొనగలమా? వాక్యముతో నాతో మాట్లాడి, మాతో మాట్లాడి మా జీవితాల ద్వారా మహిమ పొందండి. యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము, ద బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 30 5వ వచనము మొదటి 2 లైన్లు మాత్రమే చదువుకుందాం. ద బుక్ ఆఫ్ సామ్ కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనము మొదటి 2 లైన్లు చదువుకుందాం. ఆయన కోపం నిమిషం మాత్రముండును, ఆయన కోపము నిమిషం మాత్రము ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. ఒకటి శాశ్వతమైంది ఏంటి నిలిచేదనగా దయ. కోపము తాత్కాలికము, కోపము తాత్కాలికము. దేవుని కోపం ఉంది, మానవుని కోపం కూడా ఉంది. దేవునికి కూడా కోపం వచ్చింది, మానవునికి కూడా కోపం వచ్చింది. మానవునికి కోపం వస్తే ఏం చేశాడు ఈ మనిషి అండి? మానవునికి కోపం వస్తే
తమ్ముని పట్టుకుని చంపేశాడు. చదవండి బుక్ ఆఫ్ జెనసిస్, ద బుక్ ఆఫ్ జెనసిస్, ఆదికాండము. రండి దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మనం ధ్యానించుకుందాం. ప్రభు మన జీవితం ద్వారా ఆయనకి ఇష్టమైన కార్యము మనం ఎప్పుడు చేస్తూ ఉండాలి. 4వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. 4వ అధ్యాయం 6వ వచనం. యెహోవా కయీనుతో నీకు కోపమేలా, చాలు, ముఖము చిన్నబుచ్చుకున్నావే, నీవు సత్క్రియ చేయని ఎడల తల ఎత్తుకున్నావా? సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకున్నావా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉన్నది. చూసావా, ఎవరు మాట్లాడుతున్నారనగా దేవుడిని యెహోవా అన్న హేబేలు యొక్క అన్న కయీనుతో మాట్లాడుతున్నాడు. ఎరా బాబు, నీ కోపం ఎందుకురా? పోనీ నీ తమ్ముడు ఏం తప్పు చేశాడు? ఏమైనా తప్పు చేశాడా? పోనీ నీకేమైనా దోఖ చేశాడా? నాకేమైనా దోఖ చేశాడా? నిన్ను ఏమైనా మోసం చేశాడా? నన్ను ఏమైనా మోసం చేశాడా? నో, మంచి పని చేశాడు. మానవుని కోపం ఏం చేసింది తెలుసా? తమ్ముని మోసం చేసి పొలానికి తీసుకెళ్ళి ఒక్కటేసారి తునకలు చంపి పారేశాడండి. కొన్ని పర్యాయాలు కుటుంబ వ్యవస్థలో చాలామందికి కోపం వస్తూ ఉంటుంది. ఆ కోపం వస్తే నువ్వు ఏం చేస్తావు నీకు అర్థం కావట్లే అండి. గ్లాసులు పగలగొడతావు, అమ్మను చూస్తే కొట్టేస్తావు, నాయను చూస్తే కొట్టేస్తావు, తమ్ముని తన్నేస్తావు, భార్య గర్భం నిండా చూలాలుగుంటే ఆ అమ్మాయి గర్భం మీద తన్నేస్తావు ఏండి. అమ్మా, ఈ మానవుని కోపం చూశారా? అందుకే దేవుడు అంటాడు, మానవుని యొక్క కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. కోపము రాని మానవుడు లేడు. కోపం వస్తుంది. దేవునికి కూడా కోపం వచ్చేసింది. దేవునికి కోపం వస్తే ఆయన కోపము నిమిషం మాత్రం ఉంది, నో ప్రాబ్లంలే అనుకుంటున్నావా? ఆ నిమిషం మాత్ర కోపము నిన్ను ఏం చేస్తుందో తెలుసా? తరతరాలు నిన్ను ఈ లోకములో దేశదిమ్మరిగా చేసేస్తుంది. అయితే దేవుడు కృపగలవాడు గనక, ఆయన కృప ఎప్పుడు మనల్ని ఎంటాడుతూ ఉన్నది గనక దేవుడు అంటాడు, నా బిడ్డలారా, నా కోపానికి మీరెవరు కూడా గురి కావద్దు అని అంటాడు. ఆయన కోపం ఒక్కసారి ఒక లైన్ మీకు నేను చూపిస్తాను. రండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 22వ వచనం. ద్వితీయోపదేశకాండం, డిటెరోనమీ చాప్టర్ 32 వర్స్ 22 ఆన్వర్స్. 2 మాటలు అలా చదువు, జస్ట్ అలా మీరు ఇంట్లో ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా అట్లా చదువుకోండి ఈ మాటలు. దేవునికి కోపం వస్తే ఏమేమి జరుగుతుంది అనేది నేను కొంచెమే మీకు చూపిస్తాను. ఓకే, ద బుక్ ఆఫ్ డిటెరోనమీ చాప్టర్ 32 వర్స్ 22. నా కోపాగ్ని రగులు కొనును పాతాళ అగాధం వరకు అది దహించును. పాతాళ అగాధం వరకు అంటే ఎన్ని లేయర్లు ఉన్నాయి కింద? ఆయన కోపం వస్తే పాతాళ అగాధమును కూడా రగులింపజేస్తుంది. అది భూమిని, దాని పంటను కాల్చివేస్తుంది. పర్వతముల పునాదులను కూడా రగలబెడుతుంది. ఏండి, కొండకు పునాదులు ఉంటాయి కదా, ఆ కొండలకు కూడా రగలబెడుతుందంట ఆయన కోపం. ఇంకా ఆ నుంచి మీరు ఇంటికి పోయినప్పుడు చదువుకోండి. హల్లెలూయా చెప్పరు, ప్రైజ్ లార్డ్ చెప్పరు, దేవునికి స్తోత్రం చెప్పండి. నేను మరలా వచ్చే వారం అడుగుతుంది ఎంతమంది చదివారని. అంతే నేను చెప్పాను. అందువలన ఆయన కోపానికి ఎవరు గురి కాకూడదు. ఇంట్లో కూడా మీరు ఎవరు కోపపడకూడదు. ప్రైజ్ లార్డ్. చిన్నపిల్లలు ఆటలు పాడుతుంటారు, ఎగురుతారు, కింద పడతారు, దూకుతుంటారు, వద్దన్న పని చేస్తుంటే తల్లికి కోపం ఉంటుంది, తండ్రికి కోపం ఉంటుంది, తాతకు కోపం ఉంటుంది. మరి అలాంటి కోపం అయి కాదు. దట్ ఈస్ నాట్ కోపం. వాళ్ళు ప్రేమగా చెప్తారు. ఈ కోపానికి కొందరు తట్టుకోలేక చిన్న చిన్న పిల్లలను, ఇది దేవునికి విరుద్ధమైంది, సమాజానికి చిన్న పిల్లలను వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? కోపం వచ్చి ఆ పిల్లవాడిని తీసి సాకుల వారు కదా బండకేసి కొట్టి చంపేసిన వాళ్ళు కూడా చరిత్ర ఉందా లేదా? అయ్యో, ఆ తండ్రి అంట వాడు ఆ భార్య మీద అనుమానం అంట, ఈడు నాకు పుట్టలేదు అని చెప్పి వాడు ఏం చేశాడు? ఆ బిడ్డను తీసుకొని బండకేసి బాది అక్కడికి చంపినాడు. ఎంతో చరిత్రలు మనం చూస్తున్నాం, పేపర్లలో, వార్తలలో మనం. ఆ కోపము మీరు పడొద్దండి. పిల్లలకు భయపడి జాగ్రత్త అని చెప్పేది బెత్తం వాడటం, అది సరిదిద్దటం అని అర్థం. గురువుగారు సరిదిద్దుతారు నిన్ను. అది ప్రేమ, ఆ కోపం కాదు. దేవునికి కోపం వస్తే ఏం చేస్తాడో తెలుసా? అలా చేస్తాడు.
అయితే ఆ కోపం నిమిషం మాత్రం ఉంటుందంట. ఆ నిమిషం మాత్రంలో పర్వత పునాదులనే ఏం చేస్తాడండి, ఏమిటి భూమి పాతాళములో కూడా ఏం చేస్తుందంట, రగులుకుంటుందంట. కనుక దేవుని బిడ్డలారా, ఆయన కోపము మీద మనము దృష్టి పెట్టి జాగ్రత్తగా జీవించి మన కోపాన్ని ఏమన్నాను నేను మీరు నన్ను చూసింటే అర్థమే. మన కోపాన్ని ఏం చేయాలా, అలా మింగుకుంటే నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకుంటావు, నీ జీవితాన్ని నువ్వు రక్షించుకుంటావు. ఎంతోమంది కోప్పడి వారి జీవితాన్ని గాయాలు చేసుకున్నారు. కోప్పడి వాడిని 4 ఏట్లు కొడితే వాడు 4 పిలుచుకొలిచి నీకు 4 నాలుగులు ఏండి మొత్తం కొట్టుకో, ఈ విమానం మొత్తం మోగిస్తారా లేదా? అందుకని మెల్లగా సర్దుకొని వెళ్ళిపో. హల్లెలూయా. నీ కోపము నీకు శాపమవుతుంది, నీ కోపము నీకు శత్రువు అవుతుంది. దేవుడు కనికరము గలవాడు గనక, ప్రేమ గలవాడు గనక, వాత్సల్యత కలిగిన వాడు గనక ఆయన కోపము చూపిస్తూనే నిన్ను బాగుగా ప్రేమించాడు ఆ దేవాది దేవుడు, ఆ కనికరము గల దేవుడు. రండి, యెషయా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం చదువుచున్నాను. ఆ దినమున మీరు ఇలాగు అందురు, యెహోవా నీవు మా మీద కోపపడితివి, యెహోవా నీవు మా మీద కోపపడితివి, నా మీద నీవు కోపపడితివి, నీ కోపము చల్లారెను. స్తోత్రం చెప్పండి అందరూ. నీ కోపము చల్లారింది. చల్లారాల అట్లే ఉండాలన్నా, ఆ నిమిషం మాత్రం కోపం చల్లారాలంట. జాగ్రత్త దేవుని బిడ్డలారా. చూడండి, ఇప్పుడు మనము కీర్తన గ్రంథము, ఆది కాండము, ద్వితీయోపదేశ కాండము, యెషయా గ్రంథంకి వచ్చాము. ఇప్పుడు ప్రవక్త దగ్గరికి వచ్చాం. అప్పుడు ఆయన భవిష్యత్తు విషయం ఎరిగి మాట్లాడుచూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఆ దినమున మీరు ఇలాగ అందరూ, అక్కడ హైఫనేశాడు, ఒక గీత వేశాడు. యెహోవా నీవు నా మీద కోపపడితివి, వాస్తవమే, నీ కోపము చల్లారెను, మేము మా జీవితకాలం అంతా నిన్ను స్తుతించుచున్నాము, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. చప్పలు కొట్టి దేవుని చూద్దామా. ఇది దేవుడు నీకు చేయబోతున్న కార్యం. పర్వతముల పునాదులు ఉనికిపోయాయి ఆయన కోపానికి. పాతాళములో ఉన్నటువంటి జలములు, కింది భాగములో ఉన్నటువంటి ప్రపాతం అంతా కూడా దేవుని బిడ్డలారా కదిలింపబడితే ఆయన కోపానికి మనం తట్టుకోగలమా? ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కోపం గురించి రాశాడు. అయితే దేవుని కోపం, ఆయన కోపపడ్డాడు కానీ అయ్యో నా సృష్టి అంతా కూడా ఇలా నాశనం అయిపోతే అలా అని చెప్పి నిన్ను నన్ను చూసి ఆయన కూడా దిగమింగాడు, తన కోపాన్ని దిగమింగాడు. కనుకనే ఎగచూసి కరుణామడినట్టు యేసు ప్రభు వారిని ఈ భూలోకానికి పంపి ఈ కోపానంతా అణిచివేయమని చెప్పాడు యేసయ్య. ఆమేన్. అక్కడ అంటాడు 2వ వచనంలో, ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదం. ప్రియులారా, దేవా, ఇక మా జీవితకాలం అంతా మేము చేసే పని ఏంటనగా ఏం చేయాలన్నాడా? దేవుని స్తుతించమన్నాడు. నా కీర్తనకు ఆస్పదము, నా పాటకు ఫౌండేషన్ నీవే ప్రభువా అన్నాడు. నువ్వు పాట పాడి దేవుని స్తుతిస్తుంటే ప్రభు చాలా ఇష్టపడతాడండి. దేవుడు చాలా ఇష్టపడతాడండి. నువ్వు పాట పాడుతుంటే సాయంకాలం మన కుటుంబంగా మీరు పాటలు పాడి ప్రభును ఒక అర్ధగంట గంట దేవుని స్తుతించి పండుకుంటే దేవుడు చాలా సంతోషపడతాడు. చిన్న పిల్లవాడు, చిన్న పాప వచ్చిరాని భాషలతో, మూగి భాషలతో పాట పాడుతుంటే అమ్మ నాన్నలు కోప్పడతారండి? కోప్పడతారా? సంతోషపడతారా? అమ్మ నాన్న నీకే నవమాసాలు మోసి పెంచిన నీకు ఇంత ఆ పిల్లల మీద సంతోషం కలిగి దేవుని స్తుతిస్తున్నప్పుడు మీరు వచ్చిన వెంటనే తిని పండుకున్నారు అని అనుకోండి, దేవుడు అంటాడు, ఏరా మర్చిపోయావు, అప్పుడే దినమంతా నేను కాచి కాపాడి నీ చేతికి నేను ఎంత డబ్బు ఇచ్చాను తెలుసా?
నువ్వు సమయం వ్యర్థం చేస్తున్నప్పటికీ కూడా నిన్ను మాత్రం నేను కాపాడుతూ వచ్చాను. నీ జీవితం అంతా కూడా నువ్వు ఎంత గట్టిగా పట్టుకోవాలనుకుంటున్నా కానీ నీ చేతులకు వేళ్ళు ఆ పక్కన 5 ఈ పక్కన 5 ఏళ్ళు పెట్టాడు. ఇలా అంటే కాస్త గ్యాప్ వస్తూ ఉంటుంది. నీ జీవిత ప్రయాణం అంతా కూడా ఈ మధ్య గ్యాప్లో నుంచి పోతున్నప్పటికీ కూడా నేను కాపాడుతూ వచ్చాను. నువ్వు సమయాన్ని వ్యర్థం చేస్తున్నప్పుడు కూడా నేను కాపాడుతూ వస్తున్నప్పుడు అయినను నువ్వు నా మీద కోపడతావే, ఇదేమన్నా న్యాయమా? నా కుమారుడా, నన్ను మాత్రం నువ్వు కోపానికి గురి చేయొద్దు. ఆమెన్, హల్లెలూయా. నన్ను మాత్రము నీవు కోపానికి నాకు రగలబెట్టొద్దు. కోపము, నువ్వు నన్ను కోపము 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 క్రోధము కోపాగ్ని ఉగ్రత రౌద్రము ఆగ్రహము, యాంగర్, వ్రాత్ అండ్ ఇండిగ్నేషన్, ఇవన్నీ కూడా మానవుల్లో ఉత్పత్తి అవుతుంటాయంట. ఆ ఉత్పత్తి అయినప్పుడల్లా వాటిని నోరు మూసుకొని పడి ఉండని మనమే చెప్పుకోవాలంట. ఓ కోపమా, ఓ రౌద్రమా, ఓ కోపాగ్ని, ఓ ఉగ్రత, ఓ ఆగ్రహమా, మౌనంగా కూర్చో, మౌనంగుడు. హల్లెలూయా. నీకై నువ్వే చెప్పుకోవాలంట. నీ ఆత్మీయ జీవితం ఎదగాలంటే ఈ కోపము రౌద్రము ఆగ్రహము ఇవన్నీ కూడా కలుపు మొక్కలు. నీకు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎదగకుండా చేస్తుంది. ఇవన్నీ కూడా ఒక కుమ్మటిగా నువ్వు కలుపు తీయకుండా ఉన్నట్లయితే వ్యవసాయదారుకుడు వేసినటువంటి విత్తముల యొక్క పంట కంటే ఈ కలుపు మొక్కలే పెరిగి దాడి చేస్తాయి. దాడి చేసినప్పుడు ఫలము రాదు. అలాగనే మానవుల వంటి మనం కూడా వీటన్నింటిని అనగా కోపము, కోద్రము, క్రోధము, కోపాగ్ని, ఉగ్రత, రౌద్రము, ఆగ్రహము, వీటన్నిటి కలుపు మొక్కలు. ఈ కలుపు మొక్కలను కనుక మనం అణుచుకోకపోతే కుటుంబం అంతా అల్లకొల్లమూలమవుతుందంటండి. కోపం చల్లారిపోయిందంట. అప్పుడు దేవుడు చాలా విధేయతతో ఆయనే విధేయతతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుని యొక్క కోపము చల్లారిన తదుపరి రెండో వచనము ఆఖరి లైన్లో అంటాడు, ఆయన నాకు రక్షణ ఆధారమాయను. 3వ వచనం అనగా యెషయా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. కావున మీరు ఆనందపడి, దేవుని కోపం పోతే లేక ఇంట్లో వాళ్ళ కోపం పోతే ఇక మనసులో ఏమొస్తుందండి? ఆనందపడి. అది కూడా దేవుని యొక్క క్రియ. ఆనందంగా ఉండేది దేవుని క్రియ. ప్రైజ్ ది లార్డ్. ఆనందంగా ఉండేది, చిరునవ్వుతో ఉండేది కూడా దేవుని క్రియ. ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. మనం కష్టంలో కూడా నవ్వుతూ ఉండాలి, సమస్యలలో కూడా నవ్వుతుండాలి, సంతోషములు కూడా నవ్వుతూ ఉండాలి. ఆ యొక్క వరం మనం సంపాదించుకోవాలి. మన నోట ఎప్పుడు చిరునవ్వు ఉండాలి, మన ముఖంలో ఎప్పుడు చిరునవ్వు ఉండాలి. మన చిరునవ్వు మన యొక్క ముఖం యొక్క గ్లామర్ పెంచుతుందండి. చిరునవ్వుగా ఉంటే బాగా కనపడతాం మనం. నువ్వు ఎంత అందంగా ఉన్నా నువ్వు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు అనుకో, ఎప్పుడు పుసిగండ్లేననుకో, పుసిగండ్లు ఉన్నాయనుకో, ఏమండి నీళ్లు కారుతుంటాయి, పుసి కారుతుంటుంది, చీము కారుతుంటాయి, ఆ ఈగలన్నీ వస్తుంటాయి. ఇట్లా తోలుకుంటానికి నీకు పొద్దుపోద్ది. చిన్న చిన్న చీకటీగలు వస్తాయి, సన్నసన్నాయి. అవి కూడా వచ్చి ఇట్లా ఈ తోలుకుంటాలకి వద్దురని ఆయన ఈ బాధ. దేవుడు గొప్పవాడు కనుక నీ ముఖములు ఎప్పుడు చిరునవ్వు ఉండాలని ఆశపడుతున్నాడు. ఎంతమంది చిరునవ్వులో ఉండాలని ఆశపడుతున్నారు? దేవుడు ఎవరు అనగా, మనం చిరునవ్వు నవ్వకపోతే రెండవ ఆప్షన్ ఏముంది అనగా మనకు దేవుడు దుఃఖం ఇస్తాడు. ఇప్పుడు ఒక అద్భుతమైన మాటలు నేను ప్రభువారు మీకు తెలియజేస్తాను. మీకు విన్న మాటలే, కొత్త మాటలు కాదు నేను చెప్పేది, విన్న మాట చెప్తాను, బాగినండి. కావున మీరు ఆనందపడి రక్షణకు ఆధారమైన బావులలో నీళ్లు చేదుకుందరు. ఆమెన్. రక్షణాధారమైన బావులలో మీరు ఏం చేదుకుంటారంట? నీళ్లు చేదుకుంటారు. అబ్బా ఎంత భాగ్యం కదా, ఎంత భాగ్యం కదా, ఎంత ఆశీర్వాదం కదా. ఎప్పుడైతే కోపం చల్లారిన తర్వాత, శాపాలు పోయిన తర్వాత, రౌద్రం పోయిన తర్వాత, ఉగ్రత పోయిన తర్వాత, ఆ కోపంలో కళ్ళు ఎర్రగైన తర్వాత, పండ్లు పట్ట కొరుకుతున్నాయి అన్నీ పోయిన తర్వాత, కొడతాను చేస్తాను ఏది అడ్డం దొరికితే కొడుతున్నాను అయ్యని పోయిన తర్వాత, మానవునికి సంతోషం వచ్చిన తదుపరి
దేవుడు అంటాడు, ఈ నా బిడ్డలు వీరి కోపాన్ని వీరు మరిచిపోయారు గనుక, వీరి కోపానికి వీరు దూరమయ్యారు గనుక, వీరి శాపాలకు వీరు దూరమయ్యారు గనుక, వీరికి నేను రక్షణకు ఆధారమైనటువంటి బావులలో బావి వెల్, ఆ వెల్ లోపల ఊటలుంటాయండి. ఆ ఊటలు ఈ దినాల్లో బావులన్నీ మూసివేశారు, కానీ బోర్వెల్ వేశారు, నీళ్లు పైకి తీసి ట్యాంకులో పెట్టారు. ఆ ట్యాంకు నీళ్లు నువ్వు ట్యాప్ తిప్పగానే కిందికి వచ్చాయి. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు, ప్రజలకు జ్ఞానం ఇచ్చాడు. ఇంట్లో నేను ట్యాప్ తిప్పగానే నీ కిచెన్ రూమ్లో, నీ వాష్ రూమ్లో అంతలక్క నీళ్ళు వచ్చేసాయి. తాగి నీళ్ళు వేరే వచ్చేసాయి. పెట్టుకున్నాం, దేవుడు ఇచ్చాడు. మరి ఆ వాష్ చేసుకోవటానికి వేరే నీళ్ళు ఇచ్చాడు. విధమైనటువంటి పరికరాలు దేవుడు ఇచ్చాడు. ధన్యులమా కాదా? ఇప్పుడు నీకు ఈ నీళ్లు తప్పకుండా మానవునికి ఉండాల్సిందే. అనుదినము ఈ నీళ్లు మనకు ఉండవలసిందే. నీరు ఉంటేనే మనం బ్రతుకుతాం, లేకపోతే బ్రతకలేము. ఇది ప్రేమగల దేవుడు కోపము తీసివేసుకొని ఏ కాలములోనైనా చెరువులో నీళ్ళు ఎండిపోతే ఎట్లో ఒక దిట్టు, ఎక్కడి నుంచో ఒక దిట్టు దేవుడు ఆకాశ తూములు విప్పి, దేవుడు కృప చూపించి కేవలము క్రైస్తవులకి కాదు, ప్రపంచానికి నీరు సరఫరా చేసేవాడే మన నజరేయుడైన యేసు. ఆయన దయాదాక్షిణ్యపునుడు, ఆయన కరుణ సంపన్నుడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాదు, ఆయన నిత్యము కోపించువాడు కాదు. ఇప్పుడు నీరు నీకు సమృద్ధిగా ఇవ్వాలి. పరిశుద్ధాత్మ, నీరు, వాక్యము ఇవన్నీ కూడా ఒక పరిభాషలు. వాక్యము దానికి సాదృశ్యము నీరు లేక పరిశుద్ధాత్మ. ఇవన్నీ కూడా చెట్టు అనే నీకు పరిపూర్ణంగా ఉన్నప్పుడే ఆత్మదేవుడు మంచులాగా నీ మీద కురిసినప్పుడు, నిన్ను చూసినప్పుడు, నేను ముందే ఒక మాట చెప్పాను, మనమంతా చిరునవ్వుతో ఎలా ఉండాలండి? ఎలా ఉండాలండి? మరి చిరునవ్వుతున్నారా, ఏడుస్తున్నారా? ఎంతమంది చిరునవ్వుతుంటే మీ ముఖం చూస్తే కదా నాకు అర్థమయ్యేది. ఓకే, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ఏదో ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలని ఇష్టపడుతున్నాడు. ఒక కవి రాస్తున్నప్పుడు అక్కడే ఉంటాం, పుస్తకం చదువుతుంటాం, కానీ మనల్ని ఎక్కడికో తీసుకెళ్తాడు ఆ మాటలలోనే. దైవజనుడు కూడా ఏం చేస్తాడనగా మాటలతోనే మైమరిపించాడు. దేవుణ్ణిలో మోసం చేసేది కాదు ఇది, దేవుణ్ణిలో మైమరుపు చేయిస్తాడు. ఎస్, ఎస్, ఓ ఓ దయా దాక్షిణ్యపునుడా, ఎల్లప్పుడు ఎల్లప్పుడు వ్యాజ్య మాడావు, నిత్యము కోపించవు, ఎల్లప్పుడు వ్యాజ్య మాడావు, నిత్యము కోపించవు, ప్రతీకారము నే చేయలేనే, ప్రతీకారము నే చేయలేనే, ప్రత్యుపకారము నే చేసినావే, ప్రత్యుపకారము నే చేసినావే. నా శైలమా, నా దుర్గమా, నా రక్షణ వాగ్దానమా, నా శైలమా, నా దుర్గమా, నా రక్షణ వాగ్దానమా. బల శౌర్యములు నీవే దేవా, ఘన సైన్యముల కధిపతియోవా, బల శౌర్యములు నీవే దేవా, ఘన సైన్యముల కధిపతియోవా. అందరం చప్పట్లు కొడతామా, తెలుసుదామా? దయాదాక్షిణ్యపునుడు ఆయన,
దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన స్థితికి తెస్తాడు. ఆయన కోపము చల్లారుతుంది. ఆయన కరుణగల దేవుడు, ప్రేమగల యేసయ్య. దయా దాక్షిణ్య పూర్ణుడా, కరుణా సంపన్నుడా, దయా దాక్షిణ్య పూర్ణుడా, కరుణా సంపన్నుడా, మేలుతో నన్ను దీవించినావే, మేలుతో నన్ను దీవించినావే, ఆశతో నిన్ను సేవింతునయ్యా, ఆశతో నిన్ను సేవింతునయ్యా, నా శైలమా, నా దుర్గమా, నా రక్షణ వాగ్దానమా, నా శైలమా, నా దుర్గమా, నా రక్షణ వాగ్దానమా, వల్ల శౌర్యములు నీవిందేవా, ఘన సైన్యముల కధిపతి యెహోవా, వల్ల శౌర్యములు నీవిందేవా, ఘన సైన్యముల కధిపతి యెహోవా. ఆమేన్, ఆమేన్. దేవుని కోపము చల్లారింది, మానవుని కోపమును కూడా చల్లార్చాడు. నీ కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నీ కోపము నువ్వు దిగమింగినప్పుడు ఆ కరుణామణి యేసు ప్రభువారు నీవు ఎక్కలేని కొండ మీదకి నిన్ను ఎక్కిస్తాడు యేసయ్య. ఆమేన్. దాటలేని సముద్రాలు ప్రభువారు నిన్ను దాటిస్తాడు. నీ కోపము నీకు శాపంగా మారింది కనుక నీ కుటుంబంలో నెమ్మది కరువైపోయింది. అప్పుడు అంటాడు దేవుడు, నా బిడ్డలారా నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని ఆశీర్వాదిస్తానంటాడు. రక్షణాధారమైన బావులలో నుండి మీరు నీళ్లు చేదుకుంటారు అంటాడు. రక్షణ ఆధారమైన బావులలో నుండి నీళ్లు చేదుకుంటారంటాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం దగ్గర నుంచి మనం చూసినప్పుడు యాకోబు బావి దగ్గరికి మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు సమరే స్త్రీ ఒకటి వస్తుంది. ఆమె కూడా ఏం చేస్తుంది, యేసు ప్రభు వారిని తెలియకుండా ఆమె అనుకుంటుంది ఎవ్వరు చూడలేదులే అని చెప్పి అనుకుంటున్నప్పుడు యేసు ప్రభువారు అన్నాడు, ఈమెతో నేను ఇంటర్వ్యూ తీసుకోవాలనుకున్నాడు యేసయ్య. హల్లెలూయా. మీతో కూడా ఇంటర్వ్యూ తీసుకోవాలన్నాడు యేసయ్య. మీతో ఇంటర్వ్యూ తీసుకోవాలి ఎంతమంది ఇష్టపడుతున్నారు? ప్రభువా నన్ను ఇంటర్వ్యూ చేసుకో ప్రభువా. ఎస్, అలా అంటే దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడండి. మిట్ట మిద్దానం వచ్చి యేసు ప్రభువారి శిష్యులు వస్తే మీరు అందరూ ఊరికి వెళ్ళి అటు వీరేపండి ఆహారం కొనుక్కోమన్నాడు. ఈమె కడవ భుజం మీదకి వచ్చింది. రిప్కా కూడా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చింది. ఈమె వట్టి కడవ తీసుకొని వచ్చింది. యేసయ్య అంటాడు, అమ్మ కొంచెం నీళ్ళు అడుగుతాడు. ఆమె యగాదిగా చూసింది యేసయ్యను. యగాదిగా చూస్తే యూదులు చాలా అందంగా ఉంటారు, ఎత్తుగా ఉంటారు, బాగా అద్భుతంగా బాగా కనపడతారు. అయ్యా అంటే యూద గోత్రం చాలా గొప్పది. సమరయులు చాలా తక్కువ జాతి వారు. వాళ్ళు అంటారు, అయ్యో మేము నీళ్ళు ఇస్తే మీరు తాగుతారా? ఆ దినాల్లో పల్లెటూళ్ళటువంటి అలవాట్లు ఎలా ఉన్నాయనగా ఒక పెద్దవారు ఆ కుటుంబంలో ఉన్నవారంటే వాళ్ళు నీళ్లు పోసారంటే ఈ చిన్న తక్కువ జాతి వారు దోషులు పడతారండి. ఇలా దోషులు బట్టి తాగుతారు. దేవుడు నీకు స్తోత్రాలు ఎంత తీసివేశాడు యేసయ్య. హల్లెలూయా. ఆ దినములో ఒక చిన్న కులం వాడు ఆ ఊళ్ళోకి వెళ్ళాలంటే అతనికి ఈ ఈపు మీద ఈపుకు తాటాకులు కడతారు. తాటాకులు కట్టి ఈ చిన్న కులం వాడు నడిచిన అడుగులు కూడా మా ఊరిలో ఉండకూడదు. దేవునికి స్తోత్రాలు. ఈ దినాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించి ఈ చిన్న కులం వారిని దేవుడు హెచ్చించి ఉన్నతమైన స్థితికి తెచ్చాడు. దేవుడు మైనారిటీ వారిని ఉన్నతమైన స్థితికి తెచ్చాడు. అది దేవుని క్రియ. ఇది ఎవరు కూడా ఆపు చేయలేరు ఈ ప్రపంచంలో. సమరయ స్త్రీ ఒకటి వచ్చినప్పుడు ఆమె నీళ్ళు ఇవ్వమన్నప్పుడు అంటుంది, నేను ఇచ్చిన నీళ్ళు తాగుతావంటే, అమ్మా నువ్వు ఇచ్చిన నీళ్ళు తాగుతాను, కానీ నేను ఇచ్చిన నీళ్ళు త్రాగు ప్రతివాడు నిత్య జీవం గలవాడంటే ఆమె అంటుంది వెంటనే, ఆ నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఇంత దూరం రాకుండా నాకు ఇంట్లో నా పిల్లలు ఉన్నారు, పశువులు ఉన్నారు, ఆ నీళ్ళు నాకు ఇవ్వమంటుంది. అప్పుడు అంటాడు, ఒక చిన్న పని చేయి, నేను నీళ్ళు ఇవ్వటానికి వచ్చాను. హల్లెలూయా. నేను మిమ్మల్ని ఆశీర్వాదించడానికి వచ్చాను యేసయ్య అంటాడు. నా కోపం పోయేసింది, మీకు దీవిస్తాను. అప్పుడు అంటుంది,
నేను నీళ్ళు ఇస్తాను కానీ నీ యొక్క ఐడెంటిటీ కార్డు తీసుకురండి, రేషన్ కార్డు తీసుకొని రా అంటాడు. అంటే నీ భర్తను పిలుచుకొని రా అంటాడు యేసయ్య. అప్పుడు ఏమంటది, నాకు భర్తలే లేరండి అన్నది ఆమె. అవునా అమ్మా, నీకు 5 భర్తలు ఉండిరి, ఇప్పుడున్నవాడు నీవాడు కాదు అన్నాడు. మొత్తం ఎంతమంది భర్తలు అయినరు? 6. కరెక్టేనా? అంతే. యేసు ప్రభు వారు అన్నాడు, నువ్వు ఎవరినైనా మోహపు చూస్తే అప్పుడే నువ్వు అమ్మాయితో అబ్బాయితో వ్యభిచారం చేసేవారంటే మనకు వాళ్ళకంటే ఎక్కువ మంది ఉన్నారని అర్థం. అది తీసేయటానికి యేసు ప్రభు వారు నన్ను చర్చికి పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఆమె అంటుంది, ఈయన ఎవరో కాదు, ఈయన రానున్నటువంటి మెస్సయ్య. వెంటనే ఆకుండా ఆ బావి దగ్గరనే పగలగొట్టి పరిగెత్తుకొని పోయి ఆ ఊరికి వెళ్ళింది. ఆ ఊరికెళ్ళి సుఖార ఊరికెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆ దేవుని చూడంటే ఒక వ్యభిచారముతో నింపబడి ఉన్నటువంటి ఆమెను, ఆమె మాటలు వాళ్ళంతా విని అందరూ వచ్చారండి యేసయ్య దగ్గరికి. వచ్చి వారు కూడా చూశారు. అక్కడ 4వ అధ్యాయం 28, 29, 30 వచనాలు అంటాడు, నువ్వు చెప్పిందే కాక మేము కూడా విన్నాము, మేము విని ఆ నిజమైన దేవుని తెలుసుకున్నాం. దేవుని కోపం పోయినప్పుడు యేసయ్య మీకు రక్షణ ఆధారమైనటువంటి బావులలో నీళ్లు తాపి అక్కడ రిప్కా 10 వంటలకు ప్లస్ ఇరికి ఆ యొక్క నీరిస్తే ఇక్కడ ఈమె ఆ ఊరి వారికే నీరిచ్చింది ఈమె. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ప్రేమగల దేవుడు, నిన్ను రక్షించి కాపాడి ఆ జీవజలము బుగ్గ నీ ఇంట్లో ఉండాలని ఆశపడుతూ నరకం నుండి తప్పించుకోవటానికి రక్షణ యేసు అనగా రక్షకుడు నీ కుటుంబంలో ఉద్భవించాలని ఆశపడుతూ ఉన్నాడు. అందరం మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఇది రక్షణ దినం. చేతనైన వారము అలా కాకపోతే కళ్ళు మూసుకుందాం. ఎక్కడున్నాను ప్రభువా, దేవాని నామానికి స్తోత్రాలు. ఎల్లప్పుడూ నువ్వు యజ్ఞమాడువు కాదు, నిత్యము కోపించువాడు కాదు, ప్రతీకారము నువ్వు చేసేవాడివి కాదు. మానవుడు ఎవరైనా ప్రతీకారం చేస్తాడేమో, కానీ యేసయ్య మాత్రం తన కోపాన్ని దిగమింగుకుంటాడు. ఆయన కోపడితే పర్వతముల కింద ఉన్నటువంటి పునాదులు వణికిపోతాయంటండి, దద్దరిల్లిపోతాయంటండి. పాతాళముల అడుగు భాగం కూడా ఆయన కోపానికి ఆహుతి అయిపోతాయట. అయితే ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. ఆ దయమయుడు యేసయ్య నీ జీవితంలో గొప్ప కార్యము చేయటానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు చేయలేని కార్యము యేసయ్య నీ ద్వారా జరిగించడానికి దేవుడు నీకు అధికారం ఇచ్చాడు, నాకు అధికారం ఇచ్చాడు, మనకు అవకాశం ఇచ్చాడు యేసయ్య. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందామా? దుర్వినియోగం చేసుకోకూడదు. ఒక్క సమరయ స్త్రీ మార్చబడితే ఊరు వారందరూ కూడా 6 మందితో సంసారం చేసిన అమ్మాయి మారు మనసు పొంది, నేను చేసిన పని అంతా నా దేవుడు నాతో చెప్పాడు. ఆయన మామూలు వ్యక్తి కాదు, ఆయన మెస్సయ్య, రానవిన్నటువంటి దేవుడు. ఆయన చెప్పినప్పుడు ఊరి వారందరూ యేసయ్యను స్వయంగా చూసి, నువ్వు చెప్పే మాటలే కాకుండా మా కళ్ళారా ఆయన్ను చూశాము. ಎಲ್ಲರೂ ಚಪ್ಪಾಳಿ ತೊಡ್ತಾ ನಾವು ಮುಕ್ತಾಯಗೊಳ್ತೋಣ. మనం ముగించుకుందాం. దేవా స్తోత్రములు. ఎల్లప్పుడు వ్యాజ్య మాడవు, నిత్యము కోపించవు. ఎల్లప్పుడు వ్యాజ్య మాడవు, నిత్యము కోపించవు. ప్రతీకారము నేసేయలేనే, ప్రతీకారము నేసేయలేనే, ప్రత్యుపకారము చేసినావే, ప్రత్యుపకారము చేసినావే. నా శైలమా, నా దుర్గమా, నా రక్షణ వాగ్దానమా, నా శైలమా, నా దుర్గమా, నా రక్షణ వాగ్దానమా.
బల శౌర్యములు నీవే దేవా, ఘన సైన్యముల అధిపతి యెహోవా. బల శౌర్యములు నీవే దేవా, ఘన సైన్యముల అధిపతి యెహోవా. రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని దిగుడు బావిలో ఉన్న నీళ్లు, చేదురు బావిలో ఉన్న నీళ్లు తీసుకుని వచ్చి తోడుకొని వచ్చి 10 ఒంటెలకు నీరు పోసింది, సమృద్ధిగా తాగాయి. ఎలియాజరు చూసి సంతోషించాడు. నా యజమానుడు అబ్రాహాము చెప్పిన మాటలు కరెక్టే. రక్షణాధారమైనటువంటి బావులలో నుండి మేము నీళ్లు చేదుకున్నాం. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారు యాకోబు బావి దగ్గరికి వెళ్ళాడు. యాకోబు ఎవరు? ఇస్సాకు కొడుకే కదా. అక్కడికి వెళ్ళాడు. ఆ బావి దగ్గర ఒక అద్భుతమైన అమ్మాయిని ఇంటర్వ్యూ తీసుకున్నాడు. ప్రత్యేకంగా మాట్లాడాలని, ఆమె జీవితాన్ని మార్చడానికి వచ్చాడు. మీరు కూడా ఎవరైనా ఇట్టి స్థితిలో ఉన్నారా? ప్రతి కార్యము నే చేయాలి, ప్రతి కార్యము చేయాలి, ప్రత్యుపకారము నే చేసిన. మరోసారి ప్రతీకారము, ప్రతి కార్యము నే చేయాలి, ప్రతీకారము, ప్రతి కార్యము నే చేయాలి, ప్రత్యుపకారము నా చేసినావే. నా శైలమా, నా శైలమా, నా దుర్గమా, నా రక్షణ వాగ్దానమా. నా శైలమా, నా శైలమా, నా దుర్గమా, రక్షణ వాగ్దానమా. ఇది రక్షణ దినం, ఇది అనుకూల సమయం. రక్షణాధారమైన బావులలో నేను నీళ్లు చేదుకుంటాను. నీ కోపం మానుకో. మానవుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ శాశ్వతంగా ఉంటుంది. ఆ దయగల దేవుని మాటలను నీవు సద్వినియోగం చేసుకొని ఉంచుకో. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ పదవిని, నీకిచ్చిన హోదాను యేసయ్య ఆశీర్వదిస్తాడు. దావీదు వలె నీ సింహాసనాన్ని స్థిరపరుస్తాడు. అబ్రాహాము వలె నీ జీవితాన్ని కాపాడుతాడు. అబ్రాహాము వెండి బంగారములు కలిగి మహాధనవంతుడిగా జీవించాడు. అటువంటి కృప నీ కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం ఇస్తాడు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, నీ నామానికి వందనాలు. యేసుక్రీస్తు వారి శక్తి గల నామములో మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తుంటున్నాం. ఎంత ప్రేమామయుడు. మా మీదున్న కోపాన్ని అంతా మీరు తీసివేసి మీ కోపాన్ని మీరు అణుచుకొని మమ్మల్ని మీ కోపానికి ఆహుతి కాకుండా, మీ కోపము ఒక్క నిమిషం వస్తే మేము లయమైపోతామయ్యా. పర్వతములో ఉన్న పునాదులు కూడా వణికిపోతాయ్యా. మమ్మల్ని ప్రేమించారు. ప్రేమించి మీ ముద్దు కుమారుని యేసును మాకిచ్చటం వలన ఈ దినము మేము ఉచితముగా నీతిమంతులమై ఈ భారతదేశంలో, ఈ కర్ణాటకలో మీ పని చేసే భాగ్యం మాకిచ్చారు. ప్రజలను ప్రేమించి ప్రభు వైపు తిప్పటమే మా భాగ్యమయ్యా. ఇదే మీరు చూపిన ప్రేమ. అది క్రియారూపములో మీరు చూపమన్నారు. మా పేరు ఏదైనా, రిబ్కా ఉచ్చుతాడైనా, ఉచ్చులో ఉన్న వారిని విడిపించుటకు నూతనమైన కార్యాలు జరిగించారు స్వామి. వ్యభిచారములో ఉన్నటువంటి స్త్రీని బాగు చేసి ఊరినే రక్షించిన దేవుడవయ్యా, నీకు స్తోత్రాలు. ఇంతగా మీరు మమ్మల్ని ప్రేమించినందుకు మేమేం చెల్లించగలం? ఉదయకాలమున మా స్తుతులు, స్తోత్రాలు, మా ప్రార్థన, విజ్ఞాపనలు మా రక్షకుడైన యేసయ్య నామములోని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడున్న మన అందరికీ, యేసయ్య కృప అలనాడు రిబ్కాకు, సమరయ స్త్రీకి తోడై ఉన్నట్టుగా యేసయ్య కృప మనందరికీ తోడై నిలిచి ఉండను గాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక.